తిరుమల లడ్డు మీద తెలుగుదేశం పార్టీ క్యాంపెయిన్ మొదలుపెట్టిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ట్వీట్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం తానే అధికారంలో ఉన్నాను అన్న విషయాన్ని మర్చిపోయినట్టున్నారు. ఇప్పటికీ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు అనుకుంటున్నారేమో కానీ ఆయన డిమాండ్లు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చేసిన ట్వీట్ తో పాటు ఆయన కొన్ని ప్రశ్నలకు అయితే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు చేసిన ట్వీట్: తిరుమల లడ్డు కేవలం ఒక తీపి మాత్రమే కాదు, అది ఒక ఉమ్మడి భావోద్వేగం. సనాతనుల భావాలు ఆచారాలు ఎగతాళి చేయబడినప్పుడు లేదా అణగదొక్కబడినప్పుడు అవి కేవలం బాధ కలిగించేది మాత్రమే కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది విశ్వాసం మరియు భక్తిని విచ్ఛిన్నం చేస్తుంది అని రాస్తూ మన భాగస్వామ్యులతో చర్చించి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును స్థాపించాల్సిన సమయం ఆసన్నమైంది అని కూడా ట్వీట్ చేశారు. తిరుమల లడ్డు విషయంలో ప్రస్తుతం అత్యవసరంగా తక్షణం క్షమాపణ చెప్పాల్సింది హిందువులకు, శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాల్సింది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే అయోధ్యకు లక్ష లడ్డుల్లో కూడా జంతువులకు కలిపి పంపించారని ఏమాత్రం ఆధారం లేకుండా మొత్తం అందరి విశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు. ఆ లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని నిర్ధారణ అయింది. 2 రోజుల క్రితం ఈనాడు పత్రికలోనే రాశారు, అయోధ్యకు పంపిన లక్ష లడ్డూల్లో ఎలాంటి కల్తీ లేదని. కానీ ఎలాంటి ఆధారం లేకుండా ఆ లడ్డూల్లో కూడా జంతువులకు కలిపి పంపించారని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం క్షమాపణ చెప్పాలి, ఏదో ఒకటి ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. ఆ తర్వాత మిగిలిన అంశాల గురించి మాట్లాడితే బాగుంటుంది. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి అంటున్నారు. కానీ ఈ డిమాండ్ను పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కాదు, 2024 అక్టోబర్ 4వ తేదీనే వినిపించారు. బోర్డు ఏర్పాటు చేయాలని, కేంద్ర రాష్ట్ర పరిధిలో బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మరోసారి కూడా అదే మాట మాట్లాడారు. కానీ ఇప్పుడు ఏది 2025 నవంబర్, అంటే ఏడాది దాటిపోయింది ఆయన తొలిసారి డిమాండ్ చేసి. కానీ ఎందుకు ఏర్పాటు చేయలేదు? బోర్డు ఏర్పాటు చేయాల్సింది ఎవరు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. సరే, కేంద్ర ప్రభుత్వం సంగతి వదిలిపెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీరే డిప్యూటీ సీఎం గా ఉన్నారు కదా, మరి ఎందుకు మీరు ఈ డిమాండ్ను పెట్టి సాధించలేకపోయారు? సరే, ఇప్పటికైనా ఒక డెడ్ లైన్ ప్రకటిస్తారా? ఈ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాల్సిందే అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ ఏమైనా ఇవ్వగలుగుతారా? ఒక దీక్ష లాంటి కార్యక్రమాలు ఏమైనా చేసే ఉద్దేశాలు ఉన్నాయా? మీరే అధికారంలో ఉంటూ, మీరే భాగస్వాములుగా ఉంటూ, కేంద్ర ప్రభుత్వం కూడా మీదే ఉండి కూడా ఇంకా బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఏడాదిగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే హిందువుల్లో, ప్రజల్లో ఒక భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి కాకపోతే మరేంటి? ఎవరు వద్దన్నారు? బోర్డు ఏర్పాటు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించండి. అసలు సనాతన పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు అంగీకరిస్తారో లేదో పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలి. అసలు ఈ సనాతన ధర్మం అన్నది పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ అనుకూలతలు బట్టి గుర్తుకొస్తుందా? 2019 ముందు ఎందుకు గుర్తుకు రాలేదు? మాయావతి గారితో ఉన్నప్పుడు, కమ్యూనిస్టులతో కలిసి ఉన్నప్పుడు ఈ దేశంలో హిందూ నాయకులే గొడవలు పెట్టేది, ఇతర మతస్థులు గొడవలు పెట్టరు. గొడవలకంతా కారణం హిందువులే అని మాట్లాడింది మీరు కాదా? అంతకుముందు బాప్టిజం అని మాట్లాడారు కదా, బీఫ్ తింటామని మాట్లాడారు కదా, దీపారాధన చేస్తే ఇంట్లో ఆ దీపంతో మా నాన్న సిగరెట్ వెలిగించుకునేవారు అని చెప్పింది ఎవరు? మరి అప్పుడు సనాతన ధర్మం ఏమైంది? పైగా తిరుమల లడ్డు గురించి ట్వీట్ చేసి బోర్డు ఏర్పాటు చేయాలని చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు 2 రోజుల క్రితమే విశాఖపట్నంలో ఏకంగా 185,000 కిలోల గోమాంసం బయటపడితే, తెలుగుదేశం పార్టీ నా ఎమ్మెల్యేకి సన్నిహితుడు అయిన వ్యక్తి గోడౌన్లో బయటపడితే దాని మీద కనీసం స్పందించారా? స్పందించలేదు. కానీ అంటే సెలెక్టివ్గా ఏ పని అయితే అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుందో రాజకీయంగా దాన్ని మాత్రమే హైలైట్ చేయడం అనేది సనాతన ధర్మమా? పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మాన్ని, హిందువుల్ని కించపరిచినట్లు, హిందువుల మనోభావాల్ని పవన్ కళ్యాణ్ గారు దెబ్బతీసినట్టు ఏ నాయకుడైనా ఇంత బహిరంగంగా దెబ్బతీశారా? గడిచిన 18 నెలలుగా తిరుమల వేదికగానే అనేక అపచారాలు జరుగుతున్నాయి. కానీ ఏ రోజైనా కూడా స్పందించారా పవన్ కళ్యాణ్ గారు? ఈ రాష్ట్రంలో అనేక తొక్కిసలాటలు జరుగుతున్నాయి. గుళ్ళ దగ్గర భక్తుల ప్రాణాలకే విలువ లేకుండా పోతోంది. మరి ఎప్పుడైనా దీనిని నియంత్రించాలి అని ఎప్పుడైనా చొరవ తీసుకున్నారా? ఏమీ లేదు. కేవలం ఇంకా ఇప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామిని, తిరుమల లడ్డూని అడ్డు పెట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందడం ఎలా అన్న దానికి కాకపోతే మిగిలిన అంశాల మీద స్పందించకుండా సెలెక్టివ్గా ఒకే అంశం మీద పదే పదే స్పందిస్తున్నారంటే దాని అర్థం ఏంటి? సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు. మరి మీరు ఒప్పించాలి కదా. వాళ్ళు ఒప్పుకోకపోతే బయటికి రండి. నిజంగా సనాతన ధర్మం మీద చిత్తశుద్ధి ఉంటే. అది చేయడం లేదు. ఏడాది గడిచిపోయింది ఆ డిమాండ్ పెట్టి కూడా. ఇంకా ఏదో వేరే వాళ్ళ అధికారంలో ఉన్నట్టు, వాళ్ళు చేయాల్సి ఉన్నట్టు ఇంకా డిమాండ్లు చేస్తూ, డిప్యూటీ సీఎం హోదాలో డిమాండ్లు చేస్తూ ట్వీట్లు పెడితే దాన్ని ఏమనాలి?